పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహాన్ని తొలగించడాన్ని ఇంతకుముందు మా పెద్దలు అన్ని విషయాలు చెప్పిండ్రు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఒక చరిత్ర లేనోడు కాదు. నర్సంపేట నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి అక్కడ ఉండేటువంటి ఓడినా గెలిచినా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి, ఇక్కడ నేను పుట్టిన ప్రాంతంలో ప్రజలందరూ కూడా బాగుండాలనే ఒక మంచి సంకల్పంతో ఈరోజు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిన, ఈరోజు కృష్ణా గోదావరి బేస్ లింక్ చేసింది. ఈరోజు పాకాల చెరువు కృష్ణా బేసిన్లో ఉంటే గోదావరి బేసిన్ వాటర్ తీసుకొచ్చి ఈరోజు 2 పంటలు పండే విధంగా మరి లిఫ్ట్ ఇరిగేషన్ రామప్ప నుంచి తీసుకురావడానికి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో పోరాటం చేసి కొట్లాడి ఒప్పించి మెప్పించి తీసుకొచ్చి ఈరోజు 2 పంటలు పండిస్తున్నాడు. అదేవిధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కూడా క్రియాశీలకమైనటువంటి నిర్మాణాత్మకమైన పాత్ర పోషించిండు. ఆ రోజు విద్యార్థులను, ఉద్యోగ సంఘాలను, కుల సంఘాలను, అన్ని రాజకీయ పార్టీలను, ఆ రోజు నేను కాంగ్రెస్ పార్టీలో ఉండే, నాతో కూడా నిత్యం మాట్లాడేవాడు. అంటే తపన తెలంగాణ రాష్ట్రం సాధించాలనే ఒక తపనతోటి పనిచేసినటువంటి గొప్ప నాయకుడు. కాబట్టే ఆయన ఆకస్మికంగా చనిపోతే యావత్ వరంగల్ జిల్లానే కాదు తెలంగాణ సమాజం అంతా కూడా ఆయన వెనకాల ఉండి ఆయన చనిపోయినటువంటి బాధ నుంచి ఇప్పటికి తేరుకోలేని పరిస్థితులు ఉంటే ఈరోజు ఎవరైనా చనిపోయేంత వరకు ఉండొచ్చు, కోపము తాపము ఇవన్నీ ఉండొచ్చు, చనిపోయిన తర్వాత అవన్నీ మర్చిపోయేటువంటి సాంప్రదాయం మనది. అలాంటిది మర్చిపోయి ఆయన మరి గుర్తుగా పెట్టినటువంటి విగ్రహాన్ని పెట్టిండ్లు అయిపోయింది, దానికి నువ్వు కూడా దండేయి, సానుభూతి ప్రకటించు. అది కాకుండా ఏంది రాష్ట్రంలో ఏం జరుగుతున్నది, అంతమంది పోలీసులు అవసరమా, అంతమంది మా నాయకులను అరెస్ట్ చేయడం అవసరమా, ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం ఇది బాధాకరమైంది. మరి ఈరోజు ఇది ఇంతటితో ఆగదు. ఖచ్చితంగా ఇంతకుముందు మా నాయకులు చెప్పినట్టుగా ఖచ్చితంగా రేపు ప్రతి గ్రామంలో పెడతాం, ప్రతి కూడల్లో పెడతాం. ఈరోజు అంటున్నావు కదా నువ్వు పర్మిషన్లని, ఎవరి విగ్రహాలకు ఉన్నాయండి పర్మిషన్లు? ఈరోజు ఎక్కడెక్కడ ప్రతి గ్రామంలో విగ్రహాలు ఉన్నాయి, పర్మిషన్లు ఉన్నాయా? ఎవరు తీసుకున్నారు పర్మిషన్లు? ఆ సాంప్రదాయం లేదు. ప్రేమతో గౌరవంతో పెట్టుకునే సాంప్రదాయం మనది. కాబట్టి మీరు పర్మిషన్లు ఇవ్వని కుంటి సాకులు చెప్తే మాత్రం ఖచ్చితంగా ఇది శాంతి భద్రతల సమస్య అవుతుంది. దీన్ని ఎదుర్కోవడానికి జిల్లా యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని హెచ్చరిక చేస్తాను. అందరికీ నమస్కారాలు. ఈరోజు చాలా బాధాకరం. నిజానికి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి వరంగల్ జిల్లాను ఉధృతంగా, అంటే నేను అప్పుడు తెలుగుదేశంలో ఉన్నప్పటికీ కూడా కార్యక్రమాలను ఎప్పుడెప్పుడు చేసే వాటిని కూడా పర్యవేక్షిస్తూ ప్రోత్సహించేవాడు. అంటే అన్ని వర్గాలు, అన్ని సామాజిక వర్గాలు కావచ్చు, అన్ని పార్టీలు కావచ్చు, అన్ని కులాలు కావచ్చు,